99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన తేదీకి అనుగుణంగా కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ వరంగల్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నర్సంపేట్ సూపరింటెండెంట్ డాక్టర్ కిషన్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ్ హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నర్సంపేటలో ప్రారంభించారు. ప్రారంభానికి విచ్చేసిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ హెచ్పివి వ్యాక్సిన్ 14 సంవత్సరాలు పైబడిన వారు, 15 సంవత్సరాల లోబడిన వారికి ఇస్తామని, దీని వలన గర్భస్థ ముఖద్వార క్యాన్సర్ రాకుండా ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందని తెలిపారు. ప్రతి అర్హత కలిగిన కౌమార దశలో ఉన్న ఆడపిల్లలు తప్పనిసరిగా ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం వలన ఆరోగ్యవంతంగా జీవించవచ్చునని తెలిపారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నర్సంపేటలో దాదాపు 33 మంది సిబ్బందిని ఘనంగా శాల్వాతో సన్మానిస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు. స్త్రీలు మానవజాతి మనుగడ అభివృద్ధిలో గణనీయమైన పాత్ర పోషిస్తారని, వారిని గౌరవించడం సమాజాన్ని గౌరవించినట్లేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నర్సంపేట ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కిషన్, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ప్రకాష్ వైద్యాధికారులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యురాలు, మాజీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలు శ్రీమతి గౌరవ కొట్టబుల్లి భాగ్యలక్ష్మికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. సాలూరు ఎస్కోట నియోజకవర్గం పరిశీలకులుగా నియమితులైన శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొయ్యూరు మాజీ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మనులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన ఖమ్మం డిసిసి అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, సమాజంలో మహిళల పాత్రను గుర్తించండి, ఎందుకంటే వారు ప్రపంచాన్ని మార్చగలుగుతారు అని ఆయన పేర్కొన్నారు. కూతురిలా ప్రేమై ఎదనల్లే తీగవు, సహనంలో భువి నీవు, త్యాగంలో రవి నీవు, అనురాగంలోన నీకేవి సాటిరావు. మహిళా నీకు జోహారు, మహిళా నీకు సరిలేరు, మహిళా నీవు మహిళనా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సమీపంలోని మేడువాయి గ్రామంలో డాక్టర్ పాల్రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో భద్రాద్రి యువ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భద్రాద్రి యువ T10 మెగా యాక్షన్ క్రికెట్ టోర్నమెంట్కు ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రారంభమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సమీపంలోని మేడువాయి గ్రామంలో డాక్టర్ పాల్రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ భద్రాద్రి యువ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భద్రాద్రి యువ T10 మెగా యాక్షన్ క్రికెట్ టోర్నమెంట్ ఉల్లాసంగా ఉత్సాహవంతంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ జమాల్ ఖాన్, డాక్టర్ పాల్రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ శ్రీమతి వి వరలక్ష్మి హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి చూపడం అభినందనీయమని, ఇటువంటి టోర్నమెంట్లు యువ క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించుకునే మంచి వేదికగా నిలుస్తాయని, క్రీడల ద్వారా క్రమశిక్షణ, జట్టు భావన మరియు ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తి పెంపొందుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిఆర్పిఎఫ్ 212 బెటాలియన్ సెకండ్ ఇన్ కమాండెంట్ శ్రీ దినేష్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేయగా నిర్వాహకులు ఆయనను ఘనంగా స్వాగతించిన అనంతరం జరిగిన మ్యాచ్లో సిఆర్పిఎఫ్ 11 టీంకు కన్సోలేషన్ కప్ను ఆయన చేతుల మీదుగా అందించారు. ఈ పోటీలో భద్రాద్రి జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటూ టోర్నమెంట్ను ఉత్సాహభరితంగా కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు కుంజా సంతోష్, పందా అమృతరావు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అన్ని వేళలా స్త్రీ సంక్షేమానికి కట్టుబడి ఉందని, స్త్రీ భూదేవితో సమానమని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ జాతికి పాదాభివందనం అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఖమ్మం ప్రెస్ క్లబ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకొని మహిళా వికలాంగురాలతో వారి అధ్యక్షులు భవానీ చౌదరి, కాంగ్రెస్ జిల్లా నాయకులు వేల్పుల మురళి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతి సత్యనారాయణ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వలన నేటి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి
పరిస్థితుల కొంత ఆలస్యం మాత్రమే. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. వికలాంగుల పెన్షన్ను పెంచడానికి ప్రభుత్వానికి గుర్తు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం అధ్యక్షురాలు భవానీ చౌదరి, తేలూరి సుజాత, జిల్లా కాంగ్రెస్ నాయకులు వేల్పుల మురళి తదితరులు పాల్గొన్నారు. చరిత్రను తిరగరాస్తూ ప్రపంచ కప్ విజేత భారత్. ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తుగా ఓడించిన భారత్. తొలిసారి ప్రపంచ కప్ను సాధించాలని ఆశపడ్డ న్యూజిలాండ్ టార్గెట్ సాధించడంలో బొక్కబోర్ల పడింది. దేశవ్యాప్తంగా పటాకులు కాలుస్తూ సంబరాలు చేసుకున్న క్రికెట్ అభిమానులు. న్యూజిలాండ్ 159 పరుగులు, ఇండియా 256 పరుగులతో న్యూజిలాండ్పై గెలుపొందింది. 3 మ్యాచ్ల్లో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీస్. మొహమ్మద్ సిరాజ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ తక్కువ చేస్తాం. బిఫోర్ సూపర్ 8 తను కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా రెస్ట్ లో ఉన్నప్పుడు రింకు సింగ్ తను కూడా అద్భుతమైన ఫీల్డింగ్ చేశారు. అందుకే ఈ టీమ్ లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ తో టీమిండియాకి మరి 3వసారి ముచ్చటగా మరి హోమ్ టీం ఎప్పుడు కూడా గెలవలేదు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి పాలనలో భాగంగా పట్టణంలోని జేవిఆర్ డిగ్రీ కళాశాల నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళా క్రీడా పోటీలు మరియు వివిధ కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాఘమయ్యి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ మరియు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు న్యూతి సత్యనారాయణ అనంతరం వివిధ క్రీడా పోటీల్లో గెలిచిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహానా బేగం కమల్ పాషా, సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ గొంతు సుమలత వేణు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, సత్తుపల్లి పట్టణం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక. పారిశుద్ధ్య శానిటేషన్ కార్మికుల సిబ్బందితో 5 కిలోమీటర్ల పరుగు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ రెహానా కమల్ పాషా, కమిషనర్ నరసింహ, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా తెలుగుదేశం మహిళా విభాగం ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు వనమా వాసు పాల్గొని ప్రస్తుత సమాజంలో మహిళల యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ సందర్భంగా వనమా వాసు మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి కృషి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, అన్నా నందమూరి తారక రామారావు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు మహిళల యొక్క అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని, చట్టసభలో మరియు తెలుగుదేశం పార్టీలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు అని తెలియజేశారు. ఇప్పటికీ కొందరు పురుషులు మహిళల పట్ల ఇంకా అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నారని, వాళ్ళు కూడా మారాలని, మహిళలను వంటింటికి పరిమితం చేయొద్దని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం బాలికుంట, గానుగపాడు మరియు రేపల్లెవాడ గ్రామాలలో పలు వివాహ కార్యక్రమాలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన అశ్వరావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మెచ్చ నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దారాబాబు, మాజీ జెడ్పీటీసీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.